సమాజానికి జరిగేటటువంటి మంచి ఏంటి దీనివల్ల అది తెలవాలి మనకు. సార్ పైసలు వస్తున్నాయి కదా, పైసలు గంజాయితో కూడా వస్తాయి, వస్తాయా? పైసలు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వలే. పైసలు రాకంటే ముందు మనం చేసే పనిని చూసిరా, ఆ పనికి మన డబ్బులు వస్తాయి. ఉత్తరం వస్తే పని చేసి వస్తాయా? ఆ పని ఏంటిదో, ఆ పని ఏదైతే ఉందో ఆ పని వల్ల సమాజానికి ఉపకారం జరుగుతుంది. ముందు మనం తెలుసుకోవాల్సింది ఆ పని ఏంటిది, ఏం చేస్తే పైసలు వస్తాయి. అది రెడీ కాసేపు డేట్లు ఈ అఫీషియల్ డాటా మొత్తం కాసేపు పక్కన పెట్టి ఒరిజినల్ గా మన అమ్మ ఆవకాయ తెలుగు తెలంగాణ డైరెక్టర్ గురించి మాట్లాడుతుంటే, మీ ఇంట్లో సబ్బు ఉందా? స్నానం చేసిన వాళ్ళే చెప్పమని చెప్పండి, అందరు చెప్పండి. సబ్బు ఉందా? గట్టిగా మాట్లాడతారు. ఇంకా చిన్న నోరు ఉంది కాబట్టి మనం నెరుగుతలేము ఇంటికాడ. అర్థం కాలేదు. అమ్మ సబ్బు ఉందా? ఇంట్లో లేదా? లేదా? సబ్బు లేదా? సబ్బు లేదా? మరి లేదంటావు తెలియదు అదే చెప్పండి. సబ్బు ఉందా? షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, పౌడరు అదొక్కటి జాగ్రత్తగా. నేను జోకులు చెప్తలేను, ఇక్కడ చెప్తే మీకు అర్థమైందని నీ భాషలో చెప్తున్నాను. విషయం ఇది. సబ్బు సర్పు అమ్మ ఏమైందిరా పోతావా? ఇది తీసుకురా పోరా, అదే చెప్తున్నా. సబ్బు సర్పు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలు ఉతికేది అంటు తోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్. ఈ ప్రొడక్ట్ అన్ని మన అందరికీ ఉంటాయా సార్? చనిపోయిందాక వాడాల్సిన కొద్ది రోజులు మానేస్తారు. ఖచ్చితంగా వాడాల్సిన అంటే మన శరీరం లోపలి భాగాలతోటి మన ఇంటి యొక్క వాతావరణంతో మమేకమైపోయినటువంటి ప్రొడక్ట్ ఇవన్నీ. అవునా? ఇంట్లో బండలు తుడిచేది, బట్టలు ఉతికేది, చీమలు రాకుండా గీసేది, మనం తాగేది, తినేది, ఇవన్నీ ఒంటికి పూసుకునేటివన్నీ కూడా మన శరీరంతో మన కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేసేటివి అనుకుంటారా? గట్టిగా. ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అవునా కాదా? అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంత ఉండాలా ఉంచుకోవాలా డిసైడ్ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలి అనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనె, వండుకొని తినే ఒక వంట నూనె, క్వాలిటీ నూనె వాడుకోవాలా? ఏది దొరికితే అది వాడచ్చా? వేరే ఆఫర్లో ఆపరేట్కి వస్తే అది వాడచ్చా? మంచిది తెచ్చుకొని వాడాలి. ఎస్ఆర్ నూనె ఒకటే మంచిది వాడాలా? ఒంట్లో పోయేటి అని మంచిది వాడాలి. ఒంట్లో పోయేటి మాత్రమేనా? ఒంటికి వాడేటి ఒంట్లో పోయేటి ఒంటికి వాడేటివైనా? ఇంట్లో బండలు తుడిచేది, బట్టలు ఉతికేది, బాత్రూమ్ కడిగేది ఉన్నా. ఇంట్లో బాత్రూమ్ కడిగేది ఏముంది? హార్పిక్. రైట్? హార్పిక్ వాడే ముందర కొత్త తెచ్చి సీల్ చేసినప్పుడు ఇట్లా ఊపుతారు కదా, ఏమంటారు దాన్ని? బాగా షేకినాక మూత తీస్తే వాసన ఘాటు వస్తుంది కదా. వాసన ఘాటు వస్తే మంచిదా బేకార్ ప్రొడక్ట్? బేకార్ ప్రొడక్ట్. వాసన ఘాటు వస్తే బేకార్ ప్రొడక్ట్ అన్నారా? మీరు చెప్పు. ఘాటుకు వస్తుంది, ఉప్పు పూసిపోతారు, ఘాటుకుంటే అన్ని చచ్చిపోతుంది దీంతో అనుకుంటా లేదా? ముందు చచ్చేది ఎవడు? ఎందుకంటే నువ్వు రిఫండ్ కార్డ్ చేయగా నువ్వే విడిచావు. మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ బిఫోర్ బ్యాక్టీరియా ఈజ్ యూ. అవునా కదా? బ్యాక్టీరియా మీద వాడేకన్నా ముందే నీ సావు నీ దినాలు అయిపోయినా కడిగినవాడు. అవునా? సో బాత్రూమ్ కడిగినంత సేపు బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే స్మెల్ కూడా నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి బాత్రూమ్ క్లీనర్ కూడా చూసి తెచ్చుకోవాలి. అవునా? ఇంత చీమలు రాకుండా గీస్తారు కదా లక్షణం రేఖ.